ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే నీవు సమస్యలు ఎదుర్కొంటున్నావో, నీవు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీ జీవితంలో దేవుని ప్రణాళికను బట్టి మాత్రమే ప్రతి ఒక్కటి జరుగుతూ ఉన్నాయి. ఈ దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే నీ జీవితంలో నెరవేరుతుంది. ఆ యొక్క దేవుని ప్రణాళిక నీకు నీ జీవితంలో మేలు కలగటానికి, నీ జీవితంలో నిన్ను వర్ధిల్లింప చేయటానికి మాత్రమే, కానీ ఉద్దేశపూర్వకంగానే నీ జీవితంలోకి వస్తున్నాయి, కానీ అవి హానికరములైనవి కావు. నీ దేవుడైన యెహోవా నీకు చేయవాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకో. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే కదా. మరి నీవు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు వేటినైతే అడుగుతూ ఉన్నావో అవి నీకు దొరికినవని నమ్మిన ఎడల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా నీ యొక్క ఎదురు ఏదైతే ఉందో, నీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే నువ్వు పోరాడుతూ ఉన్నావో అవన్నీ కూడా దేవుని ప్రణాళిక వలన మాత్రమే జరుగుతున్నాయని నువ్వు తెలుసుకోవాలి. అయితే దేవుడి ప్రణాళిక నీ మీద ఉన్నప్పుడు, నీ జీవితంలో వీటన్నిటిని నువ్వు ఎదిరించడానికి శక్తిని తెచ్చుకున్నప్పుడు అవన్నీ నీకు మేలగునట్లు సమస్తము సమకూడి జరుగుతున్నవి. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు, నిన్ను నీకు సహాయం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇవన్నీ నీవు సమకూడి జరుగుతున్నాయి అని చెప్పినటువంటి మాట నీ జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది అంటే, నీవు దేవుని యందు, దేవుడి నీ యందు, ఒకరి పట్ల ఒకరు దేవుని యొక్క మాటలు, దేవుని మాటలు నీ యందు నిలిచిన ఎడల నీకేది ఇష్టమో అడుగు. అప్పుడు దేవుడు నీకు అవన్నీ సమకూర్చి నీకు మేలగునట్టు నిన్ను ఆశీర్వదించి నీకు సహాయం చేయనుగాక. ఆమెన్. నిన్ను వర్ధిల్ల చేయనుగాక. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము దేవా. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిపైన మీ యొక్క అరుణోదయ దర్శనమును కుమ్మరించినందుకై మీకు స్తోత్రం. ఈ యొక్క వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రము తండ్రి. ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చి స్థిరపరచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. నేను సమస్తమును మేలగునట్లు నీవు వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము రాజా. తండ్రి, మీకు సమస్తము సాధ్యమే కదా తండ్రి. అసాధ్యాన్ని సైతము సుసాధ్యము చేసి చూపించగల గొప్ప దేవుడు నాయన. మనుషులు ఎవరు సహాయం చేయలేకపోవచ్చు, కానీ తండ్రి దేవా, మీరు మాత్రమే ప్రతి ఒక్కరికి సహాయం చేయగలరు దేవా. ఉద్దేశపూర్వకముగానే వారి జీవితంలోనికి అవన్నీ మీరు తీసుకొస్తున్నారు మేము తెలుసుకున్నాం దేవా. వాటన్నిటిని బట్టి ఎదుర్కొని సమస్యలను ఎదిరించే శక్తిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ప్రతి ఒక్కరికి మోషేకి తోడైనట్టు, అబ్రహాముకు తోడైనట్టు దేవా, యాకోబుకు తోడైనట్టు, దావీదుకు తోడైనట్టు, దానియేలుకు తోడైనట్లు ప్రతి ఒక్కరికి నాయన మిమ్మల్ని నమ్మి ఉన్న వారిని ఎప్పుడు నువ్వు త్రోసివేసి వాడు కాదు కదా తండ్రి. అట్టి విధముగా మిమ్మల్ని ఎంతమంది అయితే ఈ దినమున నమ్మి మీ పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారో అట్టి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వర్ధిల్లింప చేయండి, ఆశీర్వదింప చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించయ్యా, బలహీనలకు బలం చేకూర్చయ్యా, రోగులు మీరు ముట్టయ్యా, స్వస్థపరచు తండ్రి. సహాయం చేయండి నాయన. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి స్వామి, సహాయం చేయండి తండ్రి. వివాహాలు జరిగించండి నాయన. తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన సమస్తమును సమకూడి జరిగించమని వేడుకుంటున్నాం దేవా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. ఉద్యోగం లేని వారి కోసం ప్రత్యేక
ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా. తండ్రి, తగినటువంటి ఉద్యోగమును మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే వారి జీవితంలో మీరు కార్యము జరిగించవా నాయన, సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించయ్యా. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాము రాజా. యేసయ్యా, మీపైనే ఆధారపడి ఉన్నాము తండ్రి. సహాయము చేయవా తండ్రి, కనికరించవా, కృప చూపించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.